వెల్కమ్ బ్యాక్. కృష్ణా ట్రిబ్యునల్ విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని సీఎం స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా కోసం గట్టిగా పట్టుబట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ అవకాశాన్ని వదులుకోవద్దని సీఎం సూచించారు. మంత్రి ఉత్తమ్ స్వయంగా ట్రిబ్యునల్ ఎదుట హాజరవుతారని సీఎం వెల్లడించారు. కృష్ణా ట్రిబ్యునల్ విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని సీఎం స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా కోసం గట్టిగా పట్టుబట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఈ అవకాశాన్ని వదులుకోవద్దని సీఎం సూచించారు. మంత్రి ఉత్తమ్ స్వయంగా ట్రిబ్యునల్ ఎదుట హాజరవుతారని సీఎం వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, మొత్తానికి తెలంగాణ మాత్రం చాలా గట్టిగానే ఉండేటట్టు కనిపిస్తుంది. మొన్న బనకచర్ల, ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో. హరికృష్ణ. సీతారామరాజు, కృష్ణా జలాలలో తెలంగాణకు రావాల్సిన న్యాయపరమైన వాటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు రావాల్సిన ప్రతి ఒక్క చుట్టూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేదు లేదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇరిగేషన్ శాఖపై ఆయన అంటే ఈ నెల 23, 24, 25 తేదీలో ఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణ ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎట్లాంటి వాదనలు వినిపించాలన్న దానిపైన ఆయన కమాండ్ కాంట్రాక్టర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కృష్ణాలో నికర జలాలైనా మిగులు జలాలైనా సరే, వరద జలాలైనా సరే, తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క కూర వదులుకునేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించడం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన 904 టీఎంసీల వాటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఏదైతే వదులుకునేది లేదు, ఖచ్చితంగా ఆ విధంగా వాదనలు వినిపించాలి అని చెప్పేసి ఏదైతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అదేవిధంగా దిగువ రాష్ట్రాలకు సంబంధించి దిగువ రాష్ట్రాలకు ఏదైతే న్యాయపరంగా రావాల్సిన వాటా, అదేవిధంగా నదీ వాటల పంపిణీ ప్రకారం, న్యాయ సూత్రాల పంపిణీ ప్రకారం కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కృష్ణాలో 904 టీఎంసీల వాటా రావాల్సి ఉంది. అందుకు అనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అయితే ఏదైతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఈ యొక్క వాదనలో పాల్పంచుకుంటారంటే కూడా అధికారులకు సూచించడం అయితే జరిగింది. అయితే ఇందుకు అనుగుణంగా తెలంగాణకు సంబంధించిన వాటాలన్నీ కూడా సిద్ధం చేయాలి. ఏదైతే ఇంతకాలం కృష్ణానది జలాల్లో జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేసి మనకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకునేలా సమర్థవంతమైన వాదనలు వినిపించాలని చెప్పేసి అధికారులకైతే ఆయన సూచించడం జరిగింది. అవసరమైతే న్యాయ నిపుణుల సూచనలు కూడా తీసుకోవాలి. అందుకు అనుగుణంగా ఏదైతే ట్రిబ్యునల్ ముందు సాక్ష్యాధారాలన్నీ కూడా అంటే ఉమ్మడి రాష్ట్రంలో నుంచి ఇప్పటి వరకు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించాలనుకున్న ప్రాజెక్టులు అసంపూర్తిగా ఇప్పటి వరకు కొంత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా కానీ సరే అది పూర్తి కాని ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులన్నీ కూడా ఆ ట్రిబ్యునల్ ముందు అయితే ఉంచాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే జీవోలు కానీ, మెమోలు కానీ, డాక్యుమెంటరీ మొత్తంగా కూడా సిద్ధం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు రావాల్సిన వాటాను ఎక్కడ కూడా వదులుకునే ప్రసక్తే లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క సమీక్ష సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. అయితే గత ప్రభుత్వాన్ని కూడా ఆయన విమర్శించడం జరిగింది. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన వాటాలను సాధించకపోగా ఏపీకి 512 టీఎంసీ నీటి వాటాను కేటాయించి తెలంగాణకు 299 వాటాను టీఎంసీల వాటాను ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేశానని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 299 టీఎంసీ వాటాలకు ఒప్పుకున్న విషయాన్ని ఏపీ ట్రిబ్యునల్ ముందు అంటే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు ఉంచిన నేపథ్యంలో కూడా దీనిపైన కూడా న్యాయమూర్తులతో సంప్రదించి ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన కూడా
అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలు పట్టించుకోకపోవడం వల్లనే ఈ రోజు తెలంగాణకి ఈ పరిస్థితి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు రావాల్సిన వాటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకునే లేదు. మొత్తంగా కూడా ఏదైతే ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత నీటి వాటా కేటాయింపు చేసుకుందో ఆ వాటాను మొత్తం కూడా ట్రిబ్యునల్ ముందు ఉంచి తెలంగాణకు రావాల్సిన పూర్తి వాటాను వచ్చే వరకు కూడా తమ వాదనలు వినిపించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు ఒక్క టీఎంసీ నీరు కూడా ఒక్క చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదు. ఆ విధంగా వాదనలు వినిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి